సీనియర్ సిటిజన్స్ కోసం చాలా ముఖ్యమైన ఒక గవర్నమెంట్ పథకం గురించి తెలుసుకుందాం. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. రిస్క్ తక్కువ ఉండాలి, క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం రావాలి అని అనుకునే సీనియర్ సిటిజన్స్కి ఈ స్కీమ్ చాలా ఉపయోగకరం. ఈ పథకం గవర్నమెంట్ బ్యాక్డ్ సేవింగ్ స్కీమ్, అంటే ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకం. సాధారణంగా 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రమే ఈ పథకంలో చేరాలి. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న రిటైర్డ్ ఇండివిజువల్స్, అలాగే డిఫెన్స్ పర్సన్స్ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అందుకే అకౌంట్ ఓపెన్ చేసే ముందు మీ ఎలిజిబిలిటీని పోస్ట్ ఆఫీస్ లేదా ఆథరైజ్డ్ బ్యాంక్స్లో చెక్ చేసుకోవడం మంచిది. ఈ స్కీమ్లో మినిమం అండ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో తెలుసుకుందాం. మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 30 లక్షల వరకు ఈ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఇంట్రెస్ట్ రేట్, అంటే వడ్డీ రేటు. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8.2% ఉంది. కేంద్ర ప్రభుత్వం అందించే సేవింగ్ స్కీమ్ పథకాల్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న పథకం ఇది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ను రివ్యూ చేస్తూ ఉంటారు. ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే క్వార్టర్లీ వన్స్ చెల్లిస్తారు. సాధారణంగా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ప్రాథమిక మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, అంటే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. మరియు రూల్స్ ప్రకారం మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ను 3 సంవత్సరాల చొప్పున ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. 3 years అయిపోయిన తర్వాత మరలా 3 yearsకి, ఇలా ఎన్నిసార్లు అయినా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరు ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేయాలనుకుంటే 1 సంవత్సరం తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. బట్ బ్యాంక్ మీకు యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ కంటే 1.5% ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చెల్లిస్తుంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ స్కీమ్లో వచ్చే ఇంట్రెస్ట్ పై టీడీఎస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బిలో ద ట్యాక్స్ లిమిట్స్ ఉంటే ఫామ్ 121 సబ్మిట్ చేసి టీడీఎస్ ఎక్సెంప్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ కేస్ మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే క్వార్టర్లీ 20,500 అండ్ ఇయర్లీ 82,000 ఇంట్రెస్ట్ను పొందవచ్చు. ఇన్ కేస్ మీరు 30 lakhs ఇన్వెస్ట్ చేసినట్లయితే క్వార్టర్లీ 61,500 అండ్ ఇయర్లీ 2,46,000 ఇంట్రెస్ట్ పొందవచ్చు. మొత్తం మీద ఈ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కావాలనుకునే వారికి, నెలసరి స్థిర ఆదాయం కావాలనుకునే వారికి, సురక్షితమైన మరియు నమ్మదగిన పెట్టుబడి చేయాలనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనీ అప్డేట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.